శ్రీశైలం, నాగార్జున సాగర్, శ్రీరామ్ సాగర్, నిజాం సాగర్, దేవాదుల, జూరాల, మూసి, డిండి ఓ బొచ్చడు ప్రాజెక్టులు ఉన్నాయి. వెనకటెన్నడో కట్టిండ్రు. ఆనాకాలంలో నిండితేనో, గేట్లు ఎత్తితేనో, ఎండాకాలంలో ఎండితేనో కా ప్రాజెక్టుల గురించి వార్తలు వస్తుంటాయి. కానీ మొన్న కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కట్టే కాంచి ఇయాల్టి దాకా ఎప్పుడు వార్తలలోనే ఉంటుందబ్బా. అంత బందోబస్తు కట్టిండ్రు. మరి నియంగానే మేడి కట్టేది మేడి పండుగతే ఉన్నది పో. ఇప్పటి మందం రిపేర్లు చేయబోతే కొత్త తక్లీఫ్లు వస్తున్నాయి. మళ్ళా నిన్న పనులు చేస్తుంటే పెద్ద సప్పుడుతోటి ఇంత పెద్ద బొయ్యారం బయట పడ్డది. పనులంతా బుగులు పడ్డారట. ఇంజనీర్లు వచ్చి చూసినాక టిప్పర్లతోటి మట్టి తెచ్చి కూడిపిండ్రు బొందను. ఇట్లా ఎందుకైందో తెలుసుకునే పనులు ఉన్నారు. ఇక అప్పట్లకి ఇట్లనే బుంగ పడితే 25,000 ఉసుక బస్తాలతో బూడ్చిండ్రు. నిరుడు పిల్లర్లు గుంగిన కాంచి 3 వద్దుల కోటి బయట పడబట్టే. ఆనలు అందుకొని వరద తాకుడు దాకినా అంటే ప్రాజెక్టుకే డేంజర్ అని ఢిల్లీకి వెళ్ళి వచ్చి చూసిన ఆఫీసర్లు ఇచ్చిన రిపోర్టు మీదకెళ్లి టెంపరీ పనులు నడుస్తున్నాయి. వరదలు వచ్చే వరకు మేడిగడ్డ కాడును 85 గేట్లు మొత్తం ఎత్తాల్సిందే. నీలాగేనా అంటే ఏమయ్యేది తెలియదట. మరి ఆల్రెడీ 77 గేట్లు మీదికి గుంజిండ్రు గాని 8 ఎత్తుడే కష్టం ఉంది. ఏమన్నా ఎటమటం అయ్యానా అంటే అసలుకే మోసం అట. అవసరమైతే గేట్లు కటింగ్ చేద్దాం అనుకుంటుర్రట ఇంజనీర్లు. ఈ పనులన్నీ సుత ఆనలు చురువయ్యే వరకు కావాల్సిందే. అయితే 4 ఏళ్ల కిందనే మేడిగడ్డ కాడు ఉసుక కొట్టకపోతే లాపర్వ చేసిర్రట. అప్పుడే రిపేర్లు చేస్తే అలాగింత డేంజర్ ఉండకపోవు. అన్నారం సుందిల కాడ సుత పరిస్థితి ఏం మంచిగా లేదట. కాళేశ్వరం ప్రాజెక్టు కింద బ్యారేజీలు కట్టేటప్పుడు భూమి పరీక్షలు చేసిండ్రా, కట్టాల్సిన జాగాలనే కట్టిండ్రా లేదా అని ఢిల్లీ ఆఫీసర్లు చెకింగ్ చేస్తున్నారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు, ప్రాజెక్టుల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ 4-5 రోజుల్లో మేడిగడ్డ కాడికి పోయి పనులు ఎట్లా నడుస్తుందో అరుచుకుంటారట. ఏం కాళేశ్వరమో ఏమో పో, 1,00,000 కోట్లు పెట్టినా ఎప్పుడేమయ్యేది తెలియకుంటుంది.